హాయ్ అండి, నేను మీ నాగేశ్వరిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని అనుకుంటున్నానండి. అందులో నేను ఉండాలండి. మనం చెప్పాను కదండి, ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలనే దాని మీద వీడియో చేస్తానని. ఈరోజు ఆ వీడియో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. అండి మన ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తూ ఉండాలండి. అవి ఏంటంటే మెయిన్గా ఏమిటంటే మనం ఏ ఫుడ్ అయితే ఎక్కువ తీసుకుంటామో అదే ఫుడ్గా తీసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 3 మంత్స్ పులుపు ఎక్కువగా తినాలనిపిస్తుందండి. సో ఏంటంటే ఆ పుల్లగా తినాలనిపిస్తుంది, మనకి ఎక్కువ అవే తినాలనిపిస్తుంది. నిమ్మకాయలు, చింతకాయ, చింతపండు పులుసు అలాంటివి అండ్ పులిహోర. దాని తర్వాత ఎక్కువగా పచ్చళ్ళు, పుల్లగున్న పచ్చళ్ళు ఇలాంటివి కూడా ఎక్కువగా తీసుకుంటామండి మనం. అండ్ దాని తర్వాత ఏంటంటే స్పైసీ ఫుడ్ కూడా, మసాలా, కారం, పచ్చళ్ళు ఇలాంటివన్నీ తీసుకోవాలనిపిస్తుందండి మనకి. అండ్ అలాగే జ్యూస్ విషయానికి వస్తే పుల్లగా తీసుకోవాలనిపిస్తుందండి మనకి. అండ్ అప్పుడప్పుడు మనకి ఫ్రూట్స్ కూడా కొంచెం పులుపు ఎక్కువగా ఉండాలని తీసుకోవాలనిపిస్తుంది. సో ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా ఇలాంటి ఫుడ్ తీసుకోవాలనిపిస్తుందండి మనకి. ఇలాంటి ఫుడ్ మ్యాక్సిమం వరకు అవాయిడ్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే పులుపు ఎక్కువ తీసుకోవడం మూలంగా, కారం ఎక్కువ తీసుకోవడం మూలంగా మనకి గ్యాస్ ఫామ్ అవుతుందండి. దానివల్ల బ్రీత్ సరిగ్గా రాకపోవడం, కొంచెం ఆయాస రావటం, అండ్ అలాగే స్టమక్ కింద చెస్ట్కి మధ్య పెయిన్గా రావటం, సూది పొడిచినట్టు ఉండటం. సో ఏదో కడుపులో ఏదో తెలియని ఫీలింగ్, వేడిగా ఉండటం అంతా కూడా ఎసిడిటీ అండి. ఎసిడిటీ అండ్ తీసుకున్న ఫుడ్ అరగనివ్వకుండా ఎక్కువగా తీసుకోవడం మూలంగా కొన్ని డైజెస్టివ్ సిస్టమ్ కూడా కంప్లీట్గా చేంజ్ అవుతుందండి. అండ్ అరుగుదల కూడా తగ్గిపోతుంటుంది. సో ఫుడ్ తీసుకుని అరగపోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుందండి. ఈ గ్యాస్ వల్ల పెయిన్ రావటం, పుల్లటి తేలుపులు ఇలాంటివన్నీ రావటం వల్ల సో చాలా ఇబ్బంది అవుతుందండి. సో కంప్లీట్గా ఈ ఫుడ్ని అవాయిడ్ చేయాలండి. ఇలా అవాయిడ్ చేయకపోయినా పర్లేదు కదండి, కొంచెం తగ్గించు తీసుకోండి. న్యాచురల్ ఫుడ్ కూడా తీసుకోవాలండి. స్పైసీ ఫుడ్ అండ్ ఎక్కువగా పుల్లగా ఆహార పదార్థాలు కొంచెం అవాయిడ్ చేసుకుంటూ రండి. సో ఉడకబెట్టిన తర్వాత కూడా పులిపి కూడా తీసుకోవద్దు. అండ్ అలాగే కూడా ఏవైనా కూడా ఎక్కువగా తీసుకోవడం ప్రెగ్నెన్సీలో మితంగా తీసుకోకూడదండి. సో ఎక్కువగా ఆధారపడితే పులుపుదానం మీద ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయవలసిందండి. ఈ ఫుడ్ని అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. అండ్ సో మీకు, మీ బేబీకి చాలా మంచిదండి. సో సో న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం మూలంగా హెల్తీగా ఉంటే బేబీ, మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కెఫిన్ అవాయిడ్ చేయాలండి. ఈ కెఫిన్ కూల్ డ్రింక్స్లో ఉంటుంది, చాక్లెట్స్లో ఉంటుంది, అందులో టీ, కాఫీలో కూడా ఉంటుందండి ఈ కెఫిన్. సో ఈ కెఫిన్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిదండి. చాలామంది ఆల్రెడీ టీ తాగే అలవాటు, కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా, అప్పుడప్పుడు చాక్లెట్ తినడం కూడా అలవాటు ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తీసుకోకుండా లైట్గా తీసుకుంటే సరిపోద్దండి. ఉదయం ఒకసారి ఏదో చిన్న కప్పు, హాఫ్ కప్ తాగండి చాలు. ఎక్కువ అవసరం లేదండి, మరీ ఎక్కువగా తీసుకోకూడదు, మరీ కప్పులు తీసుకోకూడదు. అలా ఎక్కువ కాఫీ కూడా యూస్ చేయకూడదు. అండ్ ఆల్సో చాక్లెట్స్ కూడా తినకూడదు. బయట ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం వలన కెఫిన్ ఎక్కువయ్యి బేబీకి గ్రోత్ తగ్గిస్తుందండి. సో ఈ జంక్ ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది. సో ఈ ప్రెగ్నెన్సీలో మీరు ఖచ్చితంగా ఈ ఫుడ్ని అసలు ఫుల్గా అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయడం మూలంగా మీకు, మీ బేబీ కూడా చాలా మంచిది. అలాగా స్పైసీ ఫుడ్, బయట తెచ్చిన జంక్ ఫుడ్స్, అలాగే కెఫిన్ కూడా అవాయిడ్ చేస్తే, కూల్ డ్రింక్స్ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. బయట నుంచి జ్యూసులు కూడా తాగొద్దు. ఎందుకంటే జ్యూసులు వల్ల షుగర్ ఎక్కువ కలిపేస్తారండి వాళ్ళు. ఆ షుగర్ వల్ల కూడా మనకి మంచిది కాదు, బేబీకి మంచిది కాదు, మీకు కాదు. ఈ ప్రెగ్నెన్సీ మొత్తంలో ఈ కెఫిన్ ఆపేసి అండ్ ఆల్సో జంక్ ఫుడ్స్ తినకుండా, పికిల్స్ తినకుండా ఉంటే మీకు, మీ బేబీకి చాలా మంచిదండి. సో విన్నారు కదండి ఈ వీడియోని. మీకు నచ్చినంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొంచెం టాపిక్స్ మీ ముందుకు రావాలని మీ నాగశ్రీ అనుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ టైం వీడియో చేద్దామంటే అస్సలు కుదరడం లేదండి. బాబుతో ఉంటున్నాను కదా, అండ్ అలాగే జాబ్ కూడా చేసుకుంటున్నాను కదండి. అంటే ఇలాంటి టైంలో వీడియో చేసి పెడుతున్నానంటే నా సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోండి. ప్లీజ్ అండి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.